So hello to family, I'm back with the other video. So guys, starting లో వీడియో చూసారు కదా, అలాంటి ఈద్ ముబారక్ వీడియో మీరు చేయాలంటే ఈ వీడియో బ్రీఫ్గా చూడాల్సిందే. సో గైస్, ఇప్పుడు బక్రీద్ రాబోతుంది. సో బక్రీద్ స్పెషల్ టెంప్లెట్ ఎడిటింగ్ వీడియో మీకు చెప్పబోతున్నా KineMasterలో. సో గైస్, దీనికి కావాల్సింది జస్ట్ ఒకటే అప్లికేషన్ KineMaster. ఆ KineMaster అప్లికేషన్ మీద ఉంటే నో ప్రాబ్లం, ఒకవేళ లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది KineMaster, అది పోయి డౌన్లోడ్ చేసుకోండి ఫాస్ట్గా. సో గైస్, ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం KineMasterని ఆన్ చేసుకోవాలి. KineMaster ఆన్ చేసాక ప్లేస్ బటన్ క్లిక్ చేయండి. 9:16 రేషియో. సో గైస్, టెంప్లెట్ లింక్ ఏదైతే ఉందో, సో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేయడం ఎలాగో మీకు తెలియకపోతే, ఒకవేళ డౌన్లోడ్ అయిపోతే నో ప్రాబ్లం. ఒక డౌన్లోడింగ్లో ప్రాబ్లం వస్తే డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఒక చిన్న రాసి ఉంటుంది. ఒకవేళ నేను ఇచ్చే లింక్ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే ఈ వీడియో చూడండి అని రాసి ఉంటుంది, దాని కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒక చిన్న వీడియో ఉంటుంది. ఆ వీడియోలో నేను ఇచ్చే లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియో చూడండి. ఒకవేళ నేను ఇచ్చే లింక్ మీకు డౌన్లోడ్ అవ్వకపోతేనే ఆ వీడియో చూడండి, లేకపోతే నేను ఇచ్చే లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయిపోతే నో ప్రాబ్లం, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, మా టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసాక బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెట్ క్లిక్ చేయండి అండ్ బ్యాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఒక 20 seconds పెట్టుకోండి. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేశాక ఇప్పుడు మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో నాకు ఎక్స్పోర్ట్ ఫోల్డర్లో ఉంది. ఎస్, టెంప్లెట్ మీద క్లిక్ చేయగానే టెంప్లెట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసేయండి, కరెక్ట్ ఫిట్ అయిపోతుంది. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో గైస్, దీనికి ఈ టెంప్లెట్ వీడియోకి ఆల్రెడీ మ్యూజిక్ అనేది అటాచ్ అయి ఉంది. సో మీరు మ్యూజిక్ సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో స్టార్టింగ్ నువ్వు మ్యూజిక్ చేశారు కదా, అదే మ్యూజిక్ దీనికి అటాచ్ అయి ఉంది. సో సపరేట్ మ్యూజిక్ అవసరం లేదు. సో గైస్, ఇప్పుడు మనం టెంప్లెట్ని పెట్టుకున్నాం. సో దీని మీద మనం ఫోటోని ఎలా యాడ్ చేయాలి. సో గైస్, ఫోటోని ఎలా యాడ్ చేయాలని చెప్తా. సో గైస్, చాలామంది అనుకోవచ్చు ఈ టెంప్లెట్ మనకి ఏం అవసరం అని. సో గైస్, మీ ముస్లిం ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా విష్ చేయాలంటే జస్ట్ వాళ్ళ ఫోటో పెట్టేసి ఈ టెంప్లెట్ మీద వాళ్ళకు విష్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఐఎమ్ ముస్లిం, సో బక్రీద్ నాకు స్పెషల్ ఫెస్టివల్ అన్నట్టు. నా కోసం ఎంతమంది ఈ టెంప్లెట్ని ఎడిట్ చేసి నా ఫోటో పెట్టి పంపిస్తారు నాకు ఇన్స్టాగ్రామ్లో, నేను చూస్తా. సో గైస్, నా ఫోటో మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్లో నేను మస్తు ఫోటోలు నా ప్రొఫైల్లో అప్లోడ్ అయి ఉంటాయి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి నా ఫోటోని ఈ టెంప్లెట్లో ఎడిట్ చేసి ఎవరో పంపిస్తారో నేను చూస్తాను. సో గైస్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా ఫోటో ఒకటి స్క్రీన్ షాట్ కొట్టేసి నాకు ఈ వీడియో ఎడిట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీ వీడియో. సో నేను చూస్తాను నాకు నిజంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, నన్ను ఎంతమంది లవ్ చేస్తున్నారని. సో గైస్, ఇప్పుడు మన ఫోటోని ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మన టెంప్లెట్ని పెట్టేసుకున్నాం కదా, లేయర్ క్లిక్ చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో మీ ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను శాంపుల్గా ఒక ఫోటో, నా ఫోటో నేను పెట్టుకుంటా. సో గైస్, ఫోటో వచ్చేసింది. సో గైస్, ఫోటో వచ్చేసాక చూడండి, ఇది మన మిడిల్లో ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ లోపల మన ఫోటో రావాలి. సో ఇది కొంచెం పెద్దగా ఉంది. సో దీన్ని కరెక్ట్గా క్రోప్ చేసుకోవాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో హైలైట్ అయ్యాక క్రోప్ ఆప్షన్ వస్తుంది, క్రోపింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో దీన్ని కరెక్ట్గా ఈ మిడిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానిలో వచ్చేటట్టు క్రోప్ చేసుకోండి. ఇది ఇక్కడ దాకా అండ్ ఇది ఇక్కడ దాకా అండ్ సైడ్ కరెక్ట్ ఉంది. ఈ ఫోటోని కరెక్ట్ మిడిల్లో పెట్టుకోండి. మిడిల్లో పెట్టేశాక ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. ఎస్, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ ఫోటోని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి వీడియో అంతా. సో గైస్, వీడియో వచ్చేసి మనకు 18 seconds ఉంది. సో 18 seconds దాకా పైన లేయర్ని కూడా కట్ చేసుకుందాం. అంటే అన్నీ ఈక్వల్గా చేసుకోవాలి. కత్తెర కట్ చేసి కట్. ఎస్, కరెక్ట్గా అయిపోయింది. సో గైస్, ఆ తర్వాత ఏం చేసి సెట్టింగ్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఫేడ్ అవుట్ అంటే లాస్ట్కి మ్యూజిక్ తక్కువ అవుతుంది, అది కాకుండా చూడాలంటే ఇక్కడ ఫేడ్ అవుట్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి రైట్ క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు ప్లే చేసి చూడండి, ఆసమ్ వీడియో వచ్చేస్తుంది. సో గైస్, నేను ప్లే చేసి చూపించట్లేదు. సో కాపీరైట్ ఇష్యూస్, మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది. సో గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే షేర్ అండ్ ఇక్కడ కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో గైస్, ఆ తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి, ముస్లిం ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ ఫోటోని మీరు పెట్టి మీ స్టేటస్గా పెట్టుకొని మీ ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ విష్ చేయవచ్చు. లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉండే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి పంపించండి, ఏకదమ్ ఇంప్రెస్ అయిపోతారు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నాకు మాత్రం బక్రీద్ రోజు ఈ వీడియో ఎంతమంది పంపుతారో నేను చూస్తా. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు కావాల్సిన లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, పోయి చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ అడ్వాన్స్. అండ్ అందరికీ హ్యాపీ అడ్వాన్స్ బక్రీద్.